ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం ధ్యాన యోగం నుంచి ఈరోజు 34-35 శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. 34వ శ్లోకంలో అర్జునుడు మనకు కలుగుతున్న సందేహాన్ని శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తాడు. చంచలం హి మనః కృష్ణ, మనసు చంచలమైంది అని బాగా తెలుసు. ప్రమాది బలవాత్ దృఢం, అటు ఇటు బలంగా లాగేస్తుంటుంది. తస్యాహం నిగ్రహం మన్యే, నేను అనుకుంటున్నాను దానిని నిగ్రహించడం గాలిని పట్టుకున్నంత కష్టం. గాలిని ఏ విధంగా పట్టుకోలేమో అదేవిధంగా మనసును కూడా నిగ్రహించడం బహు కష్టం. ధ్యానం చేయడం అంత తేలిక కాదు, చాలా కష్టమైనది అని తెలియడం మంచిదే. అర్జునుడు శ్రీకృష్ణుని ఈ విధంగా మనందరి తరపున ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు మనసు సంచలమైనదన్న సంగతి ఒప్పుకున్నాడు, దాన్ని వ్యతిరేకించలేదు. 35వ శ్లోకంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. భగవాన్ వాచ అసంశయం, సంశయమే లేదు. మన దుర్నిగ్రహం చలం, చంచలంగా ఉన్న మనసును నిగ్రహించడం చాలా కష్టం, కానీ 2 విధాలుగా చేస్తే నిగ్రహించవచ్చు. అభ్యాసేనతు కౌంతేయ, నిత్యం సాధనతోనూ వైరాగ్యేన చ గృహ్యతే, వైరాగ్యంతోనూ మనసును నిగ్రహించుకోవచ్చు. ఎంత కష్టమైన దాన్ని అయినా ప్రతిరోజు చేయడం అలవాటుగా మారినప్పుడు తప్పగా మార్పు వస్తుంది. చేయగా మార్పు రావాల్సిందే. ఎవరైనా మధ్యలో వాయిస్తున్నప్పుడు వాయించడం చాలా కష్టం అనిపిస్తుంది, కానీ 6 నెలల అభ్యాసంలో మనం కూడా వాయించగలం. చిన్నప్పుడు సైకిల్ తొక్కడం కష్టం అనుకుంటాం, కానీ నేర్చుకున్నప్పుడు అది తేలిక అని తెలుస్తుంది. కాబట్టి అభ్యాసం అన్నదే అవసరం. అలాగే అన్ని విషయాలకు మనసుతో బంధాన్ని పెట్టుకోకుండా మనసును విషయాల నుంచి దూరంగా పెట్టడం అవసరం. ఈ విధంగా చేసినప్పుడు మనసుతో పనిచేయడం చాలా తేలిక అవుతుంది. మనసుని ఆధీనంలో ఉంచుకునే విషయాన్ని చెప్పినప్పుడు పతంజలి కూడా ఈ విధంగానే చెప్పడం జరిగింది. చిత్తవృత్తి, మనసులో ఆలోచనలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. దాన్ని అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ అధీనపరచుకోవచ్చని, ఏ విషయాన్నైనా చేయగలను అన్న నమ్మకం ఆ పనిని చేయనిస్తుంది. చెయ్యలేను అనుకున్నప్పుడు చేయడానికి ప్రయత్నమే జరగదు. అందువల్ల నేను చేయగలను అనుకోవడం మంచిది. ఒకప్పుడు చెయ్యలేను అనుకున్నవి కొంతకాలం తర్వాత చేయగలగడం చూస్తుంటాం. చేయగలం అనడానికి దృఢ సంకల్పం కావాలి. ఇదే విషయాన్ని ఓడిపోదని మాండూక్యకారంలో కూడా వివరించడం జరిగింది. గడ్డి పరకతో ఒక్కొక్క నీటి బిందువును తీస్తూ సముద్రాన్ని పూర్తిగా ఖాళీ చేస్తాను అన్న దృఢ సంకల్పం లాంటి సంకల్పంతో మనసును నిగ్రహించుకోవాలి. ఒక పిట్ట సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టి సముద్రంలోని అలల వల్ల గుడ్లు పోయిన కారణంగా కోపంతో సముద్రంలోని నీటినంతా గడ్డి పరకతో ఖాళీ చేస్తున్న దృశ్యాన్ని ఒక సాధువు చూశాడు. అటువంటి దృఢ సంకల్పంతో నేను చేస్తాను అన్నది రావాలి. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడం చాలా కష్టమే, అయితే ఈరోజు స్త్రీలు కూడా ఎక్కుతున్నారు. మనలో మనసుని నిగ్రహించగలిగిన శక్తి, ఆత్మను సాక్షాత్కరించుకోగలిగిన శక్తి ఉన్నాయి. మనకు ముందుగా శ్రద్ధ ఉండాలి. మనందరి యందు అంతుచెక్కని గొప్ప నిధులు గోప్యంగా ఉన్నాయి. మన వల్ల చేతనవదు అన్నది మనకు సంబంధించినదిగానే ఉంటుంది, కానీ నేను చేస్తాను అన్న మనోవైఖరి ఉండాలి. ఏదైనా క్రూరముఖాన్ని అదుపులో పెట్టాలంటే ఆరంభంలో చాలా కష్టంగా ఉంటుంది, కానీ పొరుపను దానిపైన స్వారీ చేసినా అది ఏమీ చేయనంత సమర్థతతో దాని శిక్షకుడు దాన్ని వశం చేసుకుంటాడు. మనం సర్కస్లో సాధారణంగా ఇలాంటివి చూస్తుంటాం. అదేవిధంగా క్రూరంగా ఉన్న మనసును మన చెప్పు చేతల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. జీవితం ఒక శారీరకమైన రాకపోకలతోనే పరిమితమైంది కాదు, అది చాలా విశాలమైంది. వేదాంతపరంగా చెప్పే కాల నిర్ణయం వేరుగా ఉంటుంది. ఒక బండరాయి పైన ఇంటి కప్పుపై నుంచి రోజు ఒక్కొక్క బొట్టుగా నీరు పడుతుంటే కొంతకాలానికి రాయి అరిగిపోవడం చూస్తుంటాం. ఒక భక్తుడు రోజు సాష్టాంగ ప్రణామం చేసి తన నుదురును నేలపైన ఆరిస్తుంటే కొన్ని సంవత్సరాలకు సొట్టపడడం చూశాను. దానివల్ల అభ్యాసానికి ఎంత విలువ ఉందో తెలుస్తుంది. మృదువైన నీటి బిందువు రాయిలో మార్పు తీసుకురాగలిగినప్పుడు చంచలంగా ఉన్న మనస్సుకు శిక్షణ ఇచ్చి నిశ్శబ్దంగా చేసినట్లయితే సత్యంలోనికి అది తప్పక చొచ్చుకుపోగలదు. గొప్ప గురువులు అనబడే వారందరి చేత ఓర్పుగా ఉండి మెలకువగా ఉండి కష్టపడు, నీవు జయించుతావు అని చెప్పబడింది. ఓటమికి ఆధ్యాత్మిక జీవితంలో స్థానమే లేదు. ఎన్నిసార్లు ఓటమి కలిగినా చివరకు జయిస్తావు. బ్రిటన్ ఎన్నోసార్లు ఓడిపోతూ 2వ ప్రపంచ యుద్ధంలో గెలిచిన విధంగా నిత్య జీవితంలో మనసులో ఎన్నో యుద్ధాల్లో ఓటమి పొందవచ్చు, కానీ చివరకు జయిస్తామన్నది మన మనోవైఖరి కావాలి. ధ్యాన యోగంలోనూ భక్తి యోగంలోనూ మనసును అధీనంలో ఉంచుకోవడం చాలా కష్టం అని చెబుతున్న సందర్భాలకు అనుగుణంగా ఆదిశంకరాచార్యులు తన శివానంద లహరిలో కూడా చెప్పడం జరిగింది. ఓ కపాలి, శ్మశానం నుంచి పుర్రెను భిక్షపాత్రగా తీసుకున్నవాడు కాబట్టి కపాలి అన్నారు. షో భిక్షాటకుడు మే హృదయ కపిం, నా మనస్సు అనే కోతి అత్యంత చపలం, చాలా చంచలమైంది. ఈ యొక్క భక్తి అనే త్రాటితో గట్టిగా కట్టివేసి
దానిని వదలకు, నీ పాదముల వద్ద ఉండనిమ్ము. అప్పుడు నాకు ఎటువంటి భయం ఉండదు. అది మనందరి తరపున ఆది శంకరాచార్యుల ప్రార్థన. ఆధ్యాత్మిక జీవితంలోనూ ఉన్నతమైన శీల సంపద కావాలనుకునే ప్రతి వ్యక్తి ఎప్పుడూ యోచించే విషయం చంచలమైన మనసును ఆధీనం చేసుకోవడం ఎలా అన్నదే. జంతువు కన్నా ఉన్నతంగా జీవించాలన్న ప్రతి మనిషి సమస్య మనసును ఆధీనంలో ఉంచుకోవడం. ఎన్నో కష్టతరమైన వాటిని జీవితంలో దాటగలిగాం, మనసును కూడా దాటగలం అన్న కృతనిశ్చయం ఉండాలని శ్రీకృష్ణుడు గట్టిగా చెప్తున్నాడు. శ్రద్ధ, ఆత్మశ్రద్ధ అవసరం. నిన్ను చూసిన వెంటనే నీకు ఏది శ్రద్ధో తెలుస్తుంటుంది. అందుచేత విపరీతమైన శక్తులు నా యందు దాగున్నాయన్న శ్రద్ధ కలిగి ఉండు. అభ్యాసంతో ఎన్నో నేర్చుకుంటావు. అదేమిటా అన్నది వచ్చే శ్లోకంలో, వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.